అన్న నమస్తే అన్న. నమస్కారం. ఏం పేరు? నా పేరు సంతోష్ కుమార్ అన్న, తీరందాస్ సంతోష్ కుమార్. ఓకే, ఇది నల్గొండేనా నియోజకవర్గం? నల్గొండ అన్న. ఓకే, సో ఎట్లుందన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ గవర్నమెంట్ అంటే 1 ఇయర్ పాలన పూర్తయింది. సో మీరు 1 ఇయర్లో వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు కానీ ఇక్కడ నల్గొండ అభివృద్ధి విషయంలో చూసుకున్నా ఇక్కడ స్థానిక మంత్రి పాలన కానీ ఎట్లా అనిపిస్తుంది? నల్గొండలో మంత్రి గారు తాను ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ ఉన్నాడు. ముఖ్యంగా రవాణా శాఖ మంత్రి కాబట్టి మంచి రోడ్లు, R&B మంత్రి కాబట్టి రోడ్లను కూడా డబుల్ రోడ్లు చేస్తూ ఉన్నాడు. మంచిగా ఉన్నది. మా మంత్రి కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఆయన శాయశక్తుల కృషి చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మేము మా మంత్రి గారిని కోరుతా ఉన్నాము. గతంలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగము గత ప్రభుత్వంలో నెల రోజులు సమ్మె చేసినప్పుడు మా మంత్రి గారు మా నల్గొండ కలెక్టరేట్ ముందు టెంట్ దగ్గరికి వచ్చి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి, నేను ముఖ్యమంత్రి ఎవరైనప్పటికీ నేను ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటా కాబట్టి మీ సమస్యల పరిష్కారం కోసం మీకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వడంతో పాటు మీ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయడానికి నా వంతు కృషి చేస్తా అన్నాడు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాము. మాకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉంది, అయినప్పటికీ ఒక స్పష్టమైన తేదీతోటి ఈ నెల లోపు చేస్తాము, ఓ 3 నెలల గడువు, 4 నెలల గడువు, 5 నెలల గడువులో చేస్తామని చెప్పేసి వాళ్ళు మాకు హామీ ఇచ్చినట్లయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 19,350 మంది కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్డు పైన ఉన్నారు. వాళ్ళందరూ ప్రభుత్వానికి అంటే వీళ్ళు అధికారంలో రాగానే అటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇట్లా అనేక మంది ఇప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు చాలా మంది మీకు మద్దతు కూడా తెలిపారు కదా. మరి అప్పుడు ఏది ఎలక్షన్లో ప్రచారం టైంలో రాగానే ఫస్ట్ మీ పనే చేస్తామని చెప్పేసి అన్నారు, కానీ ఇప్పుడు ఎందుకు మరి పట్టించుకోవట్లేదు కావచ్చు? మరి దాదాపు ఇప్పుడున్న రాష్ట్ర మంత్రివర్గంలో 6 మంత్రులు మాకు హామీ ఇచ్చిన వాళ్ళే, ముఖ్యమంత్రితో సహా. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు మన యనుమల రేవంత్ రెడ్డి గారు మన హన్మకొండలోని ఏకశిలా పార్కు వద్ద ఆయన మా నెల రోజుల సమ్మెకు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి, మేము ప్రభుత్వం తలుచుకుంటే ఛాయ్ తాగే లోపు మీ జీవోలను ఇచ్చి పంపొచ్చు, దర్జాగా సెక్రటేరియట్కు మిమ్మల్ని అందరినీ తీసుకువచ్చి అక్కడ జీవోలు ఇచ్చి పంపొచ్చు అన్న సందర్భం ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎవరో ప్రతిపక్షాలు మీ వెనుక ఉన్నారా అనకుండా మీ యొక్క పిల్లల్లాగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తండ్రి లాంటి స్థాయిలో ఉన్నారు. మీ పిల్లలు బాధలో ఉన్నప్పుడు మీరు వాళ్ళ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత, వాళ్ళని పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నది. ఏ ప్రభుత్వము ఏ ప్రతిపక్షం కూడా మా వెంట లేదు. మేము నిస్వార్థంగా మా యొక్క ఆకలి కేకలు, మా యొక్క బాధలు 14, 15 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి కూడా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ సమస్యలను పరిష్కరించమని కోరుతా ఉన్నాము. కాబట్టి మరి ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీల విషయం చూసుకుంటే మరి అమలు విషయంలో ఎట్లా ఉంది? మరి స్థానిక అంటే ఒక పక్క ప్రభుత్వం ఏమో మేము 1 ఇయర్లో మొత్తం 6 గ్యారెంటీలు అమలు చేసినాం, విజయోత్సవ సంబరాలు చేస్తూ ఉన్నారు. సో మరి అందుకే ప్రజలతోకి వస్తే ప్రజల దగ్గర తెలుసు అనే కాన్సెప్ట్లో ఇక్కడ చూస్తున్నాం. సో మరి ఏంది మరి నిజంగా 6 గ్యారెంటీలు గ్రామ స్థాయిలో అమలు అయ్యాయంటే ఏం చెప్తారు? వాస్తవంగా గత ప్రభుత్వంలో కేసీఆర్ మీద వ్యతిరేకతతో ఈ ప్రభుత్వం రావడం జరిగింది. అందులో ముఖ్యంగా 1.8%తో రావడానికి కారణం ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు మరియు నిరుద్యోగులు, ఈ 3 వర్గాలు కూడా 1.8% ఓటు బ్యాంకుతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 6 గ్యారెంటీలు అని ఇచ్చింది ప్రభుత్వం. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడం, అదేవిధంగా ఇప్పుడు అభివృద్ధి పనులకు కూడా డబ్బు లేని పరిస్థితి ఏర్పడ్డది. మాకు ఆ విషయం తెలుసు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏదో విధంగా ఇప్పుడు లిక్కర్ ఉంది, లిక్కర్ మీద రేట్లు పెంచుకోవచ్చు. ప్రభుత్వానికి ఏదైతే మొదటి ప్రాధాన్యాలు లేని తగ్గించుకొని ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అమలు అయ్యే 6 గ్యారెంటీలు అంటే ఏం చెప్తారు? గ్రామ స్థాయిలో ఏమంటారు? ఇప్పుడు కొన్ని అమలు చేశారు, ఇంకా కొన్ని చేయాల్సింది. ఇప్పుడు మహిళలకు 2,500 అని చెప్పేసి, మళ్ళా ₹1,00,000 అని చెప్పేసి, తులం బంగారం అని చెప్పేసి చెప్పినారు. కానీ అవి నెరవేర్చడానికి పరిస్థితి ఏంది? మరి రైతు బంధు కొందరికి పడ్డది, ఇంకొంతమందికి పడాల్సి ఉన్నది. రైతు బంధు ఎవరికి పడింది అంటే నార్మల్ మేము తీసుకున్న బయటలో ఎవరు కూడా ఇంతవరకు రైతు బంధు పడలేదని చెప్పి అందరు. ఇప్పుడు రుణమాఫీకే చాలా డబ్బులు అవుతున్నాయి కదా, ఆ డబ్బులు కావడం వల్ల 2 లక్షల వాళ్ళకు కూడా వేయడానికి ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నది, కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆలోచన కూడా మారాలంటున్నా నేను. ఉచిత పథకాలు మీరు ఇచ్చుకుంటా పోయి పని చేసే వాళ్ళకి జీతం ఇవ్వలేని పరిస్థితి ఉంది. అట్లే తిట్టిలు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అధికారం రాకముందు కేసీఆర్ ఉచిత పథకాలు ఇచ్చి అప్పుల రాష్ట్రం చేసిందని చెప్పేసి అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన సంవత్సరంలో 1,20,000 కోట్లు అప్పు చేసిండు. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా
ప్రజల ఓట్ల కోసం చూస్తుంది. ఇప్పుడు మేము అనేది ఏంటంటే మా వాదన కాంట్రాక్ట్ ఉద్యోగుల మా వాదన ఏంటంటే మీరు ఉచిత పథకాలను తక్కువండి. ఓట్ల కోసం ఉచిత పథకాలు హామీలు ఇచ్చినప్పుడు మాలాంటి పనిచేసే వాళ్ళకు వేతనాలు ఇవ్వడంలో వెనకడుగు వేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మమ్మల్ని పనిచేసే వాళ్లకు సకాలంలో వేతనాలు ఇవ్వడం, జీతాలు పెంచడం, మా ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ పనిచేస్తున్నాం. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. అయినప్పటికీ మా సమస్య పరిష్కరించడంలో వెనుకాడుతున్నారు. ఎన్నికలు కూడా ఉన్నాయి దగ్గరలో, సర్పంచ్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. సో మరి ఇప్పుడు ఏదైతే కొంత వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం మీద, అదేమన్నా దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? ఇప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి గారు మా హన్మకొండ ఏకశిలా పార్క్ వచ్చినప్పుడు మా కోసం గంట పనిచేయండి, మీరు మమ్మల్ని అధికారం తీసుకురండి, ఈ నియంత పాలన పోతేనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఇప్పుడు ఆయననే ఇప్పుడు సమస్యలు పరిష్కారం చేస్తే స్థానికంగా మేమంతా చదువుకున్న వాళ్ళు ఒక ఉపాధ్యాయుడితో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ముఖ్యమంత్రి గారు స్వయాన మీటింగ్లో చెప్పారు. కాబట్టి మమ్మల్ని శత్రువులుగా చూడకుండా, ఎవరో పావుగా వాడుకుంటున్నారని చూడకుండా మా సమస్యను పరిష్కరిస్తే మీ ఫోటోను మా ఇంట్లో పెట్టుకొని మీ గురించి మంచిగా పాజిటివ్గా 100 మందికి చెప్పి స్థానిక సంస్థల్లో కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సహృదయంతో తీసుకోవాలని చెప్పేసి కోరుతాం. థ్యాంక్ యూ. మంచిది.